ఇక వెరికోస్ వెయిన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. నమస్కారం, నేను మీ జగదీష్ విచలం, ఇంటర్నేషనల్ లైఫ్ కోచ్, మోటివేషనల్ స్పీకర్, బిజినెస్ మెంటర్ అండ్ ఆల్సో ఫేస్ రీడింగ్ ఎక్స్పర్ట్. ఫేస్ రీడింగ్ అంటే వాళ్ళ ముఖం చూసి వాళ్ళ గుణం చెప్పగలను, వాళ్ళ పాజిటివ్స్ ఏమి, నెగిటివ్స్ ఏమి, వాళ్ళు ఏ కెరియర్లో ముందుకు పోతే వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారో అని కూడా చెప్పగలను. రీసెంట్గా ఇంకొకటి డిస్కవర్ చేసిండా, అదే వాయిస్ అనాలిసిస్. వాయిస్ అనాలిసిస్ అంటే జస్ట్ వాళ్ళ వాయిస్ విని వాళ్ళు ఎలాంటి వ్యక్తి, వాళ్ళ పర్సనాలిటీ ఎలాంటిది, వాళ్ళ క్యారెక్టర్ ఎలాంటిది అని చెప్పగలను. ఓకే, వాయిస్ అనాలిసిస్లో 50 to 60% యాక్యురేట్గా చెప్పగలను అండ్ ఫేస్ రీడింగ్లో 90 to 98% యాక్యురసీ ఉంది. సో అపార్ట్ ఫ్రమ్ దట్ నేను ఒక లైఫ్ కోచ్గా లాస్ట్ 17 yearsగా ఉన్నాను. ఓకే, సో ఎలా ఈ జర్నీ స్టార్ట్ అయ్యా అని చూస్తే, బిఫోర్ దట్ నేను ఒక స్టేట్ క్రికెటర్. ఓకే, ఈ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది నాకు ఒక క్రికెటర్గా ఉన్నప్పుడు నాకు అర్థమైంది. సో ఇది ఎట్లా స్టార్ట్ అయ్యా అంటే, వన్ ఆఫ్ మై అంకుల్. సో వాళ్ళు అందరూ నన్ను డిస్కరేజ్ చేసే టైంలో ఆయన ఒక మోటివేషన్ చెప్తే, ఆ మోటివేషన్ వర్డ్స్ ఉంది కదా, వాళ్ళు చెప్పిన మోటివేషన్ అది నన్ను క్రికెటర్ని చేసేలాగా ఆయా. అప్పుడు అనుకుంటున్నాను, డెఫినెట్లీ వీ నీడ్ టు మోటివేట్ మోర్ అండ్ మోర్ పీపుల్. సో అలా స్టార్ట్ అయింది నా జర్నీ. ఓకే, 2006 and 2007లో లైక్ ఒక ఫేస్ రీడింగ్ ఆర్ లిటిల్ బిట్ ఆఫ్ కౌన్సిలింగ్ చెప్తా ఉంటుంది. అప్పుడు నేను ఇంకా ఒక స్టూడెంట్ అంతే. ఓకే, తర్వాత నాదే సొంతం బిజినెస్ స్టార్ట్ చేశాను అండ్ ఒక 10 years డిఫరెంట్ బిజినెస్లో సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఫ్రమ్ 2017 ఐ స్టార్టెడ్ టేకింగ్ వెరీ సీరియస్లీ ఆన్ లైఫ్ కోచింగ్. ఎందుకు అంటే నాకు ఒకటి తెలిసింది, ఇప్పుడు చాలా మంది స్ట్రెస్లో ఉండరు. ఓకే, స్ట్రెస్లో ఉండేదే ఒకటి. ఇంకొక యూత్ అని చూస్తే వాళ్ళకి క్లారిటీలే, టాలెంట్ ఉంది వాళ్ళకి కానీ క్లారిటీ లేదు. సో నాకు ఒకరు గైడ్ చేసిన ద్వారా నా 15 years లైఫ్ ఇంకోలా ఉండే. ఒకవేళ ఆయన నాకు గైడ్ చేయకపోయింటే డెఫినెట్లీ నా లైఫ్ చాలా హారిబుల్గా ఉండే. సో ఇక్కడ నేను డిసైడ్ చేసి, డెఫినెట్లీ ఐ నీడ్ టు సపోర్ట్ మోర్ అండ్ మోర్ పీపుల్ టు ఎరేస్ దేర్ వరీ లైన్స్ టు అచీవ్ దేర్ గోల్స్. అలా స్టార్ట్ అయిన నా జర్నీ ఫ్రమ్ 2017 యాజ్ అ లైఫ్ కోచ్. సో ఇప్పటి వరకు మోర్ దెన్ 38,000 పీపుల్కి ట్రైనింగ్ ఇచ్చిండాము. మోర్ దెన్ 8 countries నా క్లయింట్స్ ఉన్నారు, విచ్ ఇన్క్లూడ్స్ ప్రొఫెషనల్స్, స్టూడెంట్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, ఆంటర్ప్రోనర్స్, ఫిల్మ్ యాక్టర్స్, ఇలాంటి ఎంతో డిఫరెంట్ ఫీల్డ్లో ఉండే వాళ్ళంతా నా దగ్గర సజెషన్స్ తీసుకున్నారు, ట్రైనింగ్ తీసుకొని సక్సెస్ఫుల్ అయినారు. సో ఇక్కడ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నా ట్రైనింగ్ స్పెషాలిటీ ఏమి అంటే, ఒక 100 మంది నా దగ్గర ట్రైనింగ్కి వస్తే 100 మందికి ఒకే ట్రైనింగ్ ఇవ్వను. ఎలా అంటే ఒక్కొక్క స్ట్రెంగ్త్, వీక్నెస్ అనేది ఉంటుంది ఒక్కొక్కరికి. దాని ప్రకారము వాళ్ళ ఫస్ట్ ఫేస్ రీడింగ్ అనాలిసిస్ చేసి వాళ్ళకి స్ట్రెంగ్త్ ప్రకారము, వీక్నెస్ ప్రకారము వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే స్టార్ట్ చేస్తుంది. సో ఇది చాలా సక్సెస్ఫుల్ అయ్యా. ఫర్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ, MS ధోని, బోత్ ఆర్ గ్రేట్ క్రికెటర్స్. కానీ వాళ్ళిద్దరూ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ ఒకటేనా? కాదు. విరాట్ కోహ్లీ ఈజ్ నోన్ ఫర్ అగ్రెసివ్నెస్, మహేంద్ర సింగ్ ధోని ఈజ్ నోన్ ఫర్ హిస్ కామ్ మైండ్. వీళ్ళిద్దరికీ ఒకేలాగా ట్రైనింగ్ ఇస్తే ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో ఇదే నేను రియలైజ్ అయింది. సో నా ట్రైనింగ్స్లో ఎప్పుడు ఒక యూనిక్గా పోవాలా అనేసి నేనేం చేస్తాను అంటే, వాళ్ళ ఫేస్ రీడింగ్ అనాలిసిస్ ప్రకారము వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేకి షురూ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి ఏం కావాలో అది మాత్రమే ఇచ్చేకే సాధ్యమవుతుంది. నాకేం తెలుసు అన్నీ ఇచ్చినప్పుడు డెఫినెట్లీ చాలా మంది రిసీవ్ చేసుకునే అయ్యేలే అది. సో వాళ్ళు రిసీవ్ చేసుకోవాలంటే ఫస్ట్ వాట్ ఈస్ దేర్ నీడ్ అది తెలుసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు చాలా సక్సెస్ఫుల్ అయ్యా. అపార్ట్ ఫ్రమ్ దట్ అరౌండ్ 30 to 35 కంపెనీస్కి బిజినెస్ మెంటర్ అంటే ఒక క్యాండిడేట్ని సెలెక్ట్ చేసేదాన్ని నుంచి పట్టి ఆ పర్సన్ని ఒక లీడర్గా బిల్డ్ చేసేదే, తర్వాత బ్రిడ్జ్ బిట్వీన్ బాస్ అండ్ ఎంప్లాయీస్గా వర్క్ చేయడం. ఇలా చేసి చాలా కంపెనీస్కి ఒక మంచి సక్సెస్ గ్రోత్ని చూపించాను. సో ఇలా ఒక 40 కంపెనీస్కి, 35 to 40 కంపెనీస్కి నేను బిజినెస్ మెంటర్గా కూడా వర్క్ చేసిండాను. సో ఇలా లాట్ ఆఫ్ థింగ్స్ చేస్తూ ఉన్నాను. అండ్ రీసెంట్లీ అరౌండ్ 3 years బ్యాక్ నా ఫేస్ రీడింగ్ కోర్సుని యోగా యూనివర్సిటీ ఆఫ్ అమెరికా వాళ్ళ సిలబస్లో ఇంక్లూడ్ చేశారు. సో ఇట్స్ అ ప్రివిలేజ్, ఇట్స్ అ గ్రేట్ హానర్. అది చాలా సంతోషమాయ. తర్వాత వాయిస్ రీడింగ్ అనేది అండ్ ఫేస్ రీడింగ్ అండ్ వాయిస్ రీడింగ్ ఇవి రెండు గాడ్స్ గిఫ్ట్. ఇప్పటి వరకు ఐఎమ్ నాట్ ట్రైన్డ్ ఫ్రమ్ ఎనీ వన్.
ఓకే. ప్రతి ఒక్కటి ఐ లవ్ ఆన్ రీసెర్చ్. ఓకే. ఎలా అంటే నేను ఎప్పుడు అర్థమైంది నా లైఫ్లో ఏమంటే రీడింగ్ బుక్స్ కంటే రీడింగ్ పీపుల్ చాలా ఇంపార్టెంట్. సో ఇది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో హియర్ వీ హెల్ప్ యూ టు ఎరేజ్ యువర్ వరీ లైన్స్ అండ్ అచీవ్ యువర్ గోల్స్. ట్రైనింగ్ అని స్టార్ట్ చేసినప్పుడు లాట్ ఆఫ్ కంపెనీస్కి లీడర్షిప్ క్యాంప్స్ చేస్తాము. సో లీడర్షిప్ క్యాంప్ అంటే యాక్టివిటీ బేస్డ్. ఓకే. ఎందుకంటే టుడే మెనీ పీపుల్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఆన్ థియరీ. ఓకే. కాబట్టి నేను యాక్టివిటీ బేస్డ్ వర్క్షాప్స్ చాలా కండక్ట్ చేస్తాను లాట్ ఆఫ్ కార్పొరేట్ కంపెనీస్కి. ఆ కార్పొరేట్ కంపెనీస్కి యాక్టివిటీ బేస్డ్ అన్నప్పుడు దే ఎంజాయ్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. ఓకే. అది చాలా బాగా నడుస్తుంది. తర్వాత పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సెస్ అని వచ్చినప్పుడు స్టూడెంట్స్కి ఒకలాగా ఉంటుంది, ఎంప్లాయీస్కి ఒకలాగా ఉంటుంది, ఆంటర్ప్రెన్యూర్స్కి ఒకలాగా ఉంటుంది. తర్వాత పర్సనల్ బ్రాండింగ్ కోర్సెస్ అని. సో ఇంకొకటి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నా కోర్స్లో వన్ ఆఫ్ ద స్పెషాలిటీ ఏమంటే ఒక ఇంపార్టెంట్ కోర్స్ ఏమంటే బిజినెస్ ట్రయల్. అంటే చాలామంది ఆంటర్ప్రెన్యూర్స్ కావాలి అని ఆశపడ్రి. ఈవెన్ నేను ఒక స్టూడెంట్గా ఆంటర్ప్రెన్యూర్ కావాలి అని ఆశపడ్డాను. కానీ ఆ ఆంటర్ప్రెన్యూర్షిప్ జర్నీలో చాలా అప్స్ అండ్ డౌన్స్ చూశాను. నేను అనుకునేది ఏమి అంటే ఒకవేళ నేను అంత స్ట్రగల్ అవుతుంది, నేను కానీ సపోర్ట్ చేస్తే వాళ్ళకి నేను ఫేస్ చేశాను కదా ఛాలెంజెస్, ఆ ఛాలెంజెస్ ఫేస్ కాకుండా వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యాకే సపోర్ట్ అవుతుందా అని యోచన చేశాను. అప్పుడు క్రియేట్ అయిన కోర్సే బిజినెస్ ట్రయల్. సో బిజినెస్ ట్రయల్ అంటే ఏమి అంటే ఇట్స్ ఎ టెస్ట్ డ్రైవ్ యాజ్ అన్ ఆంటర్ప్రెన్యూర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బ్లేజర్ కొనేకి పోతారు. కొనేకి పోయినప్పుడు ట్రయల్ వేస్తారా లేదా? వేస్తారు కదా. అది మీకు ఫిట్ అయింది, నచ్చితే తీసుకుంటారు, లేకపోతే లేదు. ఇలాగే ఒక కార్ కొనాలి అని పోతారు, కారు టెస్ట్ డ్రైవ్ పోతారు, నచ్చితే తీసుకుంటారు, లేకపోతే లేదు. అదే ఒక బిజినెస్ అని వచ్చినప్పుడు దాని గురించి ఏమీ తెలిసిండలే. కొంతమంది బ్యాంకుల్లో అప్పు చేసేస్తారు, ఇంకొంతమంది రిస్క్ తీసుకొని బిజినెస్లో పెట్టుబడి పెట్టేస్తారు. 3 to 6 months అయిన తర్వాత వస్తారు, సార్ నేను అంతా లాస్ అయిపోయినాను అని. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలా అనేసి నేను బిజినెస్ ట్రయల్ అనే కోర్సెస్ని స్టార్ట్ చేశాను. ఇక్కడ ఏమి అంటే వాళ్ళు దే క్యాన్ టెస్ట్ దెమ్సెల్ఫ్ యాజ్ అన్ ఆంటర్ప్రెన్యూర్ విత్ మై అసోసియేషన్. ఇక్కడ వాళ్ళు హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ అది ఏమి చేసే అక్కర్లే, బిజినెస్ కోచింగ్ కోర్సుకి జాయిన్ అయితే చాలు. ఇక్కడ ఒక ఆంటర్ప్రెన్యూర్ లైఫ్ ఎలా ఉంటుంది, ప్రెషర్ ఎలా ఉంటుంది, రిస్క్ ఏముంటుంది, ప్రతి ఒక్కటి నేర్పిస్తాము. తర్వాత వాళ్ళకి డిసిషన్ నోట్స్. ఆఫ్టర్ 6 months వాళ్ళకి డిసిషన్ ఉంటుంది. ఉదప నాకు బిజినెస్ చాలు, ఈ ప్రెషర్ తీసుకునే కయ్యలే అనేవాళ్ళు జాబ్కి పోతే దే గెట్ ఎ బెటర్ జాబ్. ఎలా అంటే స్కిల్స్ నేర్చుకుంటారు. ఇంకొంతమంది ఐ లవ్ ద జర్నీ ఆఫ్ బిజినెస్, నేను బిజినెస్ చేస్తాను అంటే వాళ్ళు వెల్ ఎక్విప్డ్గా ఉంటారు. తర్వాత నా నుంచి వాళ్ళకి మెంటరింగ్ వచ్చింటుంది. సో ఆ మెంటరింగ్ కూడా చాలా డిఫరెన్స్ క్రియేట్ అవుతుంది. సో ఆ హ్యాండ్ హోల్డింగ్ ఉండే దానివల్ల నేను చేసిన మిస్టేక్స్ వాళ్ళు చేసుకోకుండా చూడొచ్చు. ఓకే. కాబట్టి నాకంటే ఫాస్ట్గా వాళ్ళ గ్రోత్ ఉంటుంది. ఇలా ఈ బిజినెస్ ట్రయల్ కోర్సుని కూడా చాలా మందికి దీని నుంచి బెనిఫిట్ అయింది అండ్ ఇట్స్ గోయింగ్ వెరీ వెల్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.